వెల్కమ్ టు శారదా కార్నర్. ఈరోజు నుండి పరమ పవిత్రమైన శ్రీ మహావిష్ణు పురాణమును మీకు వినిపించుటకు ధైర్యం చేసి ముందుకొస్తున్నాను. మీరందరూ నాకు దానికి తగిన శక్తిని, ఆశీస్సులను అందచేయగలరు. శ్రీ మహావిష్ణు పురాణము సాక్షాత్తు భూమిపై వెలిసిన శ్రీ మహావిష్ణు స్వరూపము. భక్తుల పాలిట కామధేనువు. ధర్మార్థ కామ మోక్షములన్నడి చతుర్విధ పురుషార్థమును సిద్ధింపచేయునట్టి కల్పతరువు. భగవంతుని కోటాను కోట్ల భక్తులందరూ ఒకే విధమైన కోరికలు కోరుకోరు. సామాన్యులు అష్టైశ్వరములు భోగభాగ్యములు కోరుకుంటే, మునులు ఆయన దర్శన భాగ్యాన్ని ఆకాంక్షిస్తారు. యోగులు పరమపదాన్ని చేరుకోవాలని ఆశిస్తారు. ఇక ముముక్షువులు ఏ కావ్యములు లేకుండగానే ఆయనను ఆరాధించి పరమాత్మలో లీనమవ్వాలని సంకల్పిస్తారు. ఈ విధముగా ఎవ్వరేమి కోరుకుంటే వారికి ఆయా ఫలములను అందించే శ్రీమన్నారాయణ స్వరూపమే శ్రీ మహావిష్ణు పురాణము. ముందుగా గణేష్ స్తుతితో మొదలు పెడతాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంత భక్తానం ఏకదంతముపాస్మహే. తర్వాత విష్ణుస్థుతిలో ప్రారంభిస్తాను. పురుషోత్తమ, ఆదిపురుష, వాసుదేవ, నారాయణ, నీకు నా వందనములు. ఏ శబ్దోచ్చారణతో సమస్త దుఃఖాలు తొలగి మనస్సు నిర్భూతితో ప్రకాశిస్తుందో ఆ శ్రీ విష్ణువునకు, ఆ గోవిందునకు, ఆ శ్రీహరికి నా సుమాంజలి. ఆ పుండరీకాక్షునకు జయముకగుగాక. త్రిమూర్తి స్వరూప, ఆది పురుషుడమైన నీవే సర్వజీవకోటి యందు ఆత్మరూపమై వసించుచున్నావు. ఇందుగలవు అందులేవనే సందేహమే లేదు. ఎందెందు వెతికినను నీవే నిండి ఉంటివి. సర్వవ్యాపకుడవు, ఆద్యాంతరహితుడవు, ఆధారకర్తవు, ఆదిరూపుడవు అయిన నిన్ను గూర్చి ఎంతెంత వర్ణింతును, ఏమని వర్ణింతును, ఎలా వర్ణింతును? తండ్రి అనంత త్రిగుణాత్మకుడవు, త్రికాలగ్నుడవు, నీవే నిత్యము, సత్యము, శాశ్వతము, అక్షయము, అమేయము, అజేయము, అపూర్వము అయిన నిన్ను, నీ తత్వమును, నీ గుణాలను శ్రీ మహావిష్ణు పురాణముగా కీర్తించుటకు, ప్రార్థించుటకు, స్తుతించుటకు, ధ్యానించుటకు, పఠించుటకు నాపై నీ శీతల కరుణాకటాక్షములను వర్షించుము. విఘ్నములను పారద్రోలుము. తల్లి సరస్వతి, జ్ఞానస్వరూపిణి భగవతి, నీకు నా నమస్సులు. నేనీ పఠనా కాలమునందున నా సందేహ వృత్తిని, శాంతిని, పరిష్కారమును చూపుము. నా జిహ్వగ్రమున వసించుము. నా మస్తిష్కమును ప్రకాశింపజేయము. నా వాక్బుద్ధిని ప్రసాదించి ముందుకు నడిపింపుము. ముందుగా పురాణ వాగ్మయకారుడైన ఈ శ్రీ వ్యాసమహాముని గారికి వందనములు, మహావందనములు. రేపటి నుండి కథలోకి వెళ్దాము. రోజుకొక భాగం చొప్పున చెప్పుకుందాము. ఆలకించండి, వినండి, మీ ఆత్మను శుద్ధి కావించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.